God who builds the broken family. కాబట్టి బైబిల్ దేవుడు విరిగిపోయి ముక్కలైపోయినటువంటి కుటుంబాలను తిరిగి కట్టేవాడు. Here is a God who builds the broken lives. విరిగిపోయి చిన్న భిన్నమైపోయినటువంటి జీవితాలను చక్కగా కట్టేవాడు బైబిల్ దేవుడు. Your lives are broken. నీ జీవితం ఆ రీతిగా Your ముక్కలైపోయిందా? dreams are shattered. నీ యొక్క కలలన్నీ కూడా చిన్న భిన్నమైపోయినాయా? You have no hope at all nearby. ఏ మాత్రం కూడా నీ జీవితం గురించి ఎటువంటి నిరీక్షణ లేనివాడుకున్నావా? The love of Jesus Christ is a ocean wherein you can dive in. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అనేటువంటిది సముద్రం లాంటిది. నువ్వు దానిలో దుమికి దానిలో ఆ ప్రేమలో మునగవచ్చు. I had been for a meeting in a particular place. ఓ ప్రదేశంలో నేను ఒక కూడికి వెళ్ళాను. After I had done the meeting and one brother came to see me. కూడికి అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు నన్ను కలుసుకోవడానికి వచ్చాడు. He is very young and dynamic. చాలా యవనస్తుడు, చాలా చురుగ్గా ఉన్నాడు. And he started to share his experience. తన యొక్క అనుభవాన్ని పంచుకోవటం మొదలు పెట్టాడు. And he told me two things. రెండు సంగతులు చెప్పాడు. Brother, I must be thankful to two people. సహోదరుడా, ఇద్దరికి నేను వందనస్తుణ్ణి. Number one, to God. మొట్టమొదటిది దేవునికి. And number two, to you. రెండవది నీకు. I said, why me? నేను అన్నాను, నాకెందుకు నువ్వు వందనస్తుడు? Then he started to share. ఆయన మరి పంచుకోవటం మొదలు పెట్టాడు. He comes from a non-Christian background. క్రైస్తవేతర వెనుక చరిత్ర నుంచి వచ్చాడు. And he was highly placed in the social realm. మరి సామాజిక పరంగా చూస్తే చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. He got married to a beautiful woman. చక్కటి అందమైన స్త్రీతో వివాహమైంది. They started living together. చక్కగా కలిసి జీవిస్తున్నారు. They were not really blessed with the kids.